జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం సార్. నమస్తే. సార్, మగవాళ్ళు సంపాదించినప్పుడే వాళ్ళకి సమాజంలో వాల్యూ ఉంటుందా సార్? జనరల్లీ కూడా ఒక మాస్కులైన్ పవర్ ఈజ్ ఎ ప్రొవైడర్ అంటారు. అంటే మగవాళ్లే సంపాదించి తెచ్చిపెట్టి ఆడవాళ్ళని వంటింట్లో ఉంచేయాలి అని రాంగ్ నెరేటివ్ చెప్తారు, కానీ అట్లా కాదు పాయింట్. మాస్కులైన్ పవర్ ఉన్న చోట వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏది? డబ్బు, ప్రొటెక్షన్ ప్లస్ ఒక టైప్ ఆఫ్ సెక్యూరిటీ టు ద ఫ్యామిలీ ప్రొవైడ్ చేయడం మాస్కులైన్ పవర్ అంటారు. ఓకే, నర్చరింగ్ అండ్ మేకింగ్ అండ్ ఒక హోమ్ తయారు చేయడం ఫెమినైన్ పవర్ అని చెప్తారు. సో మాస్కులైన్ పవర్ ఉన్నవాడు అంటే మగ వ్యక్తులు సంపాదించడం వల్ల ఇంటికి నేను ప్రొవైడ్ చేస్తున్నాను, నేను సంపాదించి తెచ్చి నా మీద ఆధారపడ్డ పిల్లలు కానీ, భార్య కానీ, అమ్మా నాన్న కానీ, ఏజ్ అయిపోయిన తల్లిదండ్రులు కానీ నేను ప్రొవైడ్ చెయ్యాలి అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే ఆ రెస్పాన్సిబిలిటీ నుంచి పారిపోతాడో వాళ్ళు మాస్కులైన్ పవర్ తగ్గిపోతుంది. మాస్కులైన్ పవర్ తగ్గిపోతే ఏమవుతుందంటే కొన్ని క్వాలిటీస్ ఆఫ్ మైండ్ డోపింగ్ సిస్టమ్స్ బాడీలోకి వస్తాయి. అంటే అలసిపోతాడు తొందరగా, నిద్ర వచ్చేస్తుంది తొందరగా, తాగుడుకి వ్యసనాలకి అలవాటు పడిపోతాడు తొందరగా. అండ్ నిజంగా కూడా అలా ఉన్నవాడు ఆ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి ఎవరి మీద ఒకళ్ళ మీద ప్రెషర్ పడతాడు. మీరు గమనించి చూడండి, వైఫ్ ఎక్కువ సంపాదిస్తుంది అనుకో, తట్టుకోలేడు మగవాడు. ఎందుకు అంటే మాస్కులైన్ పవర్ని వాళ్ళు అలానే కష్టపడి సంపాదించి గొప్పగా చూపించడం వేరు, దాన్ని ఊరికే వీళ్ళ మీద నువ్వు అనవసరంగా బయటకు వెళ్ళావే అని గొడవ పడడం వేరు కదా. వీళ్ళు ఏం చేస్తారు, ఈ రాంగ్ ఫోర్స్, మాస్కులైన్ ఫోర్స్ సరిగ్గా లేక దాన్ని తప్పుదారి పట్టించి ఇంకా నువ్వు బయటకు వెళ్ళి వచ్చావు కాబట్టి ఇల్లు నాశనమైందని, నువ్వు ఉద్యోగం చేయకూడదని వీళ్ళ మీద పడతారు. దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ మాస్కులైన్ పవర్. యాక్చువల్గా మాస్కులైన్ పవర్ కరెక్ట్గా ఉంటే అవసరము లేదు, మా ఆయన నాకు సూపర్ అనేటట్టుగా ఉండాలి అనేది కాన్సెప్ట్. అక్కడి నుంచే నిజంగా కూడా పేరెంట్స్ అర్థం చేసుకుని ఒక మగాడి వైండు నువ్వు సంపాదించకపోతే ఎలాగా అనేటట్టుగా వచ్చి ఇప్పుడు నిజంగా డబ్బు లేని మగవాడని ఒక పురుగును చూసినట్టుగా చూడడం స్టార్ట్ అయిపోతుంది. బికాస్ అసలు మెయిన్ ఎజెండా వాజ్ సంథింగ్ డిఫరెంట్. దట్ నువ్వు గట్టిగా ఉంటావు కాబట్టి, ఫిజికల్లీ మాస్కులైన్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, స్ట్రాంగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళడమో లేకపోతే హంటింగ్ చేయడమో అట్లా చేసేది వచ్చింది. ఇప్పుడు ఈక్వాలిటీ అయింది కాబట్టి ఇప్పుడు బయటకు వెళ్ళి హంట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇద్దరు ఒకవేళ షాప్కి వెళ్ళేదని కొనుక్కురావు అంటే ఇద్దరు సేమ్గా వెళ్ళి కొనుక్కురావచ్చు. కాబట్టి సంపాదిస్తేనే విలువ అని కాదు, సంపాదించుకుంటేనే విలువ. సంపాదించుకుంటే అంటే ఇంట్లో కూర్చుని ఏ పని చేయక రిమోట్ పెట్టుకుని టీవీలు చూస్తూ నాకు ఏదైనా తెచ్చిపెట్టు అంటే ఎవ్వడికి విలువ ఉండదు, విలువ ఉండదు. అందుకోసమే ఒక మగ వ్యక్తిగా పుట్టినప్పుడు బికమ్ ఎ ప్రొవైడర్. సంథింగ్ యూ షుడ్ ప్రొవైడ్ టు ద ఫ్యామిలీ. అది సెక్యూరిటీ కావచ్చు, ధైర్యము కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదైనా స్కిల్ నేర్పించడం కావచ్చు. తండ్రికి ఉండే బాధ్యత పిల్లల విషయంలో, కూతురు అయితే ప్రొటెక్ట్ చేయాలి, కొడుకు అయితే అన్ని స్కిల్స్ నేర్పించాలి, కొడుకు ఒక ఫ్యామిలీని ఎలా చూసుకోవాలో నేర్పించాలి, తల్లిని, చెల్లిని, కూతురుని ఎలా కాపాడుకోవాలో నేర్పించాలి. ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఒక అబ్బాయికి అవసరం. అందుకే యూ షుడ్ నెవర్ బీ వీక్. ఎంతో కొంత బరువులు లిఫ్ట్ చేయాలి, ఎంతో కొంత స్ట్రెంగ్త్ పెంచుకోవాలి, ఎంతో కొంత బికమ్ ఎ ప్రొవైడర్ అంటారు. ఓకే, దీనివల్ల 2-3 పాయింట్స్ మనకి అడ్డొస్తాయి. 1, అబ్బాయిలే ప్రొవైడర్ అయితే అమ్మాయిలు ఏం చేయాలి అనేటట్టు. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫెమినైన్ వాదన విచ్ మనం అసలు అటు టచ్ చేయట్లేదు. మన పాయింట్ ఏంటంటే ఒక మాస్కులైన్ పవర్ని నువ్వు నిజంగా చూసుకోవాలి అంటే, నిజంగా నీకు ఆ స్ట్రెంగ్త్ పెరగాలి అంటే కంపల్సరీగా డూ సమ్ స్వెట్ వచ్చే పని చేయాలి. అప్పుడే రెస్పెక్ట్. నెంబర్ 1, స్వెట్ వచ్చే పని చేయడము అంటే కష్టపడి నీ రక్తము నీ చెమట ఉండే సంపాదన సంపాదించుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి నీలోని మాస్కులైన్ పవర్తో పాటు ఫెమినైన్ ఎనర్జీని కంట్రోల్లో పెట్టడం రావాలి. కంట్రోల్లో పెట్టడం రాకపోతే ఫెమినైన్ పవర్ ఎక్కువ డామినేట్ అయిపోతే వీళ్ళంతసేపు ఏడుపులు, కన్ఫ్యూజను, నేను చేయగలనా, నాకు వస్తుందా అనే భయంలో ఉండిపోతారు. అందుకనే చిన్నప్పటి నుంచి నువ్వు మగాడివిరా, బయటకు వెళ్ళి తిరుగు, పని చేయి అని ఎలా వచ్చిందంటే మనకు సిస్టమ్ దట్ ఒకవేళ గనక నువ్వు మాస్కులైన్గా ఉండకపోతే, నీలో ఫెమినైన్ శక్తి డామినేట్ చేస్తే, ఇమాజిన్ ఎవరైనా మన ఇంట్లో ఉన్న వాళ్ళే అబ్బాయిలే అలా కూర్చుని ఏ పని చేయక లోపలే కూర్చుని ఊరికే ఎంతసేపు టీవీలు చూడడము, లేకపోతే చిన్న చిన్న వాటికి ఏడ్చేయడం, ఎమోషనల్ ఉంటే బాగుండదు మనకే. షుడ్ బి ఎ మ్యాన్ అంటే మాస్కులైన్గా ఉండాల్సిందే. సో అందుకని గో అవుట్ వర్క్ అని చెప్తారు. ఆ వర్క్ చేసినప్పుడు ఆ రెస్పెక్ట్, మాస్కులైన్కి రెస్పెక్ట్ ఇచ్చేది అందుకే. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఇలాగ మనం ఆ పవర్ని
నర్చర్ చేయమో, డెవలప్ చేయమో, దెన్ యూ గో ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ డిప్రెషన్, డల్నెస్, మొద్దు అయిపోతామంటారు సార్. అంటే రస్ట్ పట్టేయడం. ఒక ఐరన్కి తన ఐరన్ని అసలు యాక్చువల్గా బ్రేక్ చేయలేం, అంత చాలా స్ట్రెంత్ కావాలి. అలాంటిది తన ఓన్ రస్ట్ ఐరన్ని ముక్కలు చేసేస్తుంది కదా. అలాగే ఒక మాస్కులైన్ స్ట్రెంగ్త్ వదిలేస్తే, ఆ మాస్కులైన్ స్ట్రెంగ్త్కి రస్ట్ పడితే క్రంబుల్ అయిపోతుంది సొసైటీ. ఆ సొసైటీలో గట్టిదనం ఉండదు. అందుకోసమే మాస్కులైన్ ఎనర్జీని డెవలప్ చేయాలి. అందుకే నువ్వు మగాడివిరా వెళ్ళి సంపాదించుకురాకపోతే నీకు పరువే ఉండదు అంటే అర్థము మ్యాన్ షుడ్ బి ఎ ప్రొవైడర్. అట్లా ఒక మగవాడు నించునుంటే ఆ నీడలో చాలామంది బ్రతుకుతారు అనే ఒక ధైర్యం ఇవ్వగలగాలి. అప్పుడే ఆటోమేటిక్గా మగవాడికి రెస్పెక్ట్ వస్తుంది. నాట్ ఓన్లీ మనీ ఆస్పెక్ట్, నేను ఎప్పుడు మనీ గురించి మాట్లాడలేదు, నేనంటుంది ఎనర్జీ వైజ్. ఒక ఫ్యామిలీలో మగవాడు ఉన్నాడు అనేది ఒక రెస్పెక్ట్ఫుల్గా, ఒక ఎనర్జీ వైజ్గా బాగుండాలి. తండ్రి ఉన్నాడు నాకు అని పిల్లలకి ఒక ధైర్యం ఉండాలి. వాడు తాగేసి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి ఎందుకు పనికి రాకుండా అయిపోతే డెఫినెట్లీ ఆ సొసైటీ నాశనం అయిపోతుంది. అందుకని యూ షుడ్ నెవర్ లూజ్ యువర్ మాస్కులైన్ పవర్, ఎర్న్, బికమ్ ఎ ప్రొవైడర్, బికమ్ స్ట్రెంగ్త్ టు యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. నువ్వు ఒక స్పైనల్ కార్డ్ లాగా, వెన్నుముక్కలాగా ఉండాలి అంటారు. అందుకే రెస్పెక్ట్. ఈ రోజుల్లో అది మారి నువ్వు సంపాదిస్తేనే నీకు చూస్తాం, లేకపోతే లేదు. ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్స్ అయితే లిటరల్లీ నువ్వు ఎంత ప్యాకేజ్ చేసుకున్నావు అని, మ్యారేజ్కి సంబంధాలు వచ్చినప్పుడు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినప్పుడు నీ ప్యాకేజ్, నేనంటే ప్యాకేజ్ కంటే కూడా స్ట్రెంగ్త్, కెపాసిటీ, ఎమోషనల్ కంట్రోల్. ఒక మగవాడికి కావాల్సింది, ఒకప్పుడు సింహాన్ని వేటాడేయడం, తక్కువని దూకేరు, చాలా ప్లాన్డ్గా ముందే దాన్ని రెడీ చేసుకుని ఏ కత్తితో పొడవాలి, ఎలా చూడాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని, అలాగా నీకంటూ ఒక ప్లానింగ్, నీకంటూ ఒక ఎమోషనల్ కంట్రోల్, నీకంటూ ఫ్యూచర్ యొక్క అవగాహన లేకపోతే నువ్వు అసలు యు ఆర్ నాట్ ఎ ప్రొవైడర్ ఎట్ ఆల్. అప్పుడే వీక్ అయిపోతాం. అందుకని డబ్బు, దానికి ఈ రోజుల్లో పవర్ అంతా డబ్బే కదా. అందుకని డబ్బు సంపాదించే వాడికి రెస్పెక్ట్ అన్నట్టు చెప్తారు. మనకెప్పుడు చెప్పారు యువర్ స్ట్రెంగ్త్, యువర్ మాస్కులైన్ పవర్, దాన్ని నర్చర్ చేయి. నీకు టూ మచ్గా కోపం వచ్చేస్తుంటుంది, కంట్రోల్ చేయి. నీకు టూ మచ్గా లస్ట్ వచ్చేస్తుంది, కంట్రోల్ చేయి. నీకు టూ మచ్గా అన్నిటికీ నీకు అటాచ్మెంట్స్ అయిపోతాయి, తొందరగా వ్యసనాలు బారిన పడిపోతావు. సిగరెట్లు, మందు అంటే ఇంకా అంతే, అందులోకి వెళ్ళిపోతుంటావు. ఒక గేమ్ ఏదైనా అలవాటు అయిందంటే గేమ్లోకి వెళ్ళిపోతావు. కంట్రోల్ చేయి. అప్పుడే నీ మాస్కులైన్ పవర్ నీ దగ్గర ఉంటుంది. డోంట్ బికమ్ వీక్ డామేజ్, యూ బికమ్ స్ట్రాంగ్ అనేది చెప్పడానికే యూ బికమ్ ఎ ప్రొవైడర్ అని చెప్తారు. ఒక సొసైటీలో ఎప్పుడైతే ఆ స్ట్రెంగ్త్ ఉంటుందో ఆటోమేటిక్గా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.